O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Shanti, Shanti, Shanti. రఘురామారావు గారు పరిచయం చేస్తారా? ఒకసారి స్టార్ట్ చేస్తారు. అలాగే. రఘురామారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఓకే. గుడ్ మార్నింగ్ టు లక్ష్మి గారు అండ్ వెంకటేశ్వరరావు గారు ఫ్రమ్ హైదరాబాద్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. నేను జస్ట్ ఇప్పుడే మాట్లాడాను, మీకు కూడా కాల్ చేశాను, బట్ మెసేజ్ పెట్టాను. సో మనం 11 అయింది, ముగ్గురే ఉన్నాం. లక్ష్మి గారు యూనివర్సల్ ప్రేయర్ చేస్తారు. నేను ఆల్రెడీ ప్రేయర్ చేశాను. ఓకే సార్. ఓకే, ఐ లిటిల్ బిట్ లేట్ అనమాట. బిట్ లేట్ ఫర్ 1 minute. ఓకే. ఇవాళ టాపిక్ మన వెంకటేశ్వరరావు గారు, మన ఫెడరేషన్ లెక్చరర్ నర్సరీపట్నం నుంచి. ఆయన టాపిక్ హౌ డు వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అవర్ త్రూ థియాసఫీ. దివ్య జ్ఞానం ద్వారా మనల్ని మనం ఎలా పరిచయం చేసుకుంటాం, ఆ టాపిక్ ఇవాళ. లాస్ట్ జూమ్ మీట్ ఆఫ్ డిసెంబర్ year 2023. I request శ్రీ వెంకటేశ్వరరావు గారు టు ప్రొసీడ్. ధన్యవాదాలండి. వెల్కమ్. నిజానికి లాస్ట్ టైం టాపిక్ కానివ్వండి, ఈసారి టాపిక్ కానివ్వండి, మన యంగ్ జనరేషన్ ప్రతినిధి అయినటువంటి రఘు నేను తనకే ఛాయిస్ వదిలిపెట్టాను. బాబు, యంగ్ జనరేషన్ వాళ్ళు దివ్య జ్ఞాన సమాజంలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు, లేకపోతే ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏ అంశాలపై అయితే ఫోకస్ చేస్తే బాగుంటుంది, మీరే సూచించండి అని అడిగితే తను ఈ టాపిక్ సూచించడం జరిగింది. ఆ తర్వాత తను తన ఆసక్తిని వ్యక్తం చేశాడు, తను అడయారి వెళ్ళబోతున్నానని. సరే బాబు, నీ కోసమే కదా నేను ఇలా అనుకుంది, లేకపోతే నా చాయిస్ నేను అధ్యయనం చేసినటువంటి టాపిక్ మీద ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించేవాడిని అన్నాను. సరే, ఎనీహౌ, నిజానికి దివ్య జ్ఞాన స్కూల్ ఆఫ్ థాట్ లో పరిపూర్ణంగా మమేకం అయినటువంటి లక్ష్మి గారి ముందు, రఘురామరావు గారి ముందు నేను ఈ టాపిక్ మాట్లాడటం అంటే కొద్దిగా దుస్సాహసం కింద లెక్కే. అయితే నేను వెల్కమ్. కానీ అతను ఇవాళ ఊరు వెళ్తానంటే నువ్వు సాయంత్రం కదా వెళ్ళేది, ఇది కవర్ చేసుకుని వెళ్ళొచ్చు, దీనికి టైం ఉంది కదా, 1-2 నిమిషాలే కదా అని చెప్పా. అలాగే అన్నాడు, మళ్ళీ ఇంకా రాలేదు. చూద్దాం. అసలు దివ్య జ్ఞానము, థియోసాఫికల్ సొసైటీ ప్రతిపాదించినటువంటి దివ్య జ్ఞానం అంటే ఏమిటి అనేది అర్థం చేసుకోవడానికి బహుశా చాలా తీవ్రమైనటువంటి సాధన చేస్తే తప్పిస్తే దాన్ని మనసా వాచ కర్మణ మన జీవితానికి అన్వయింపజేసుకోవడం కష్టమేమో అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం దివ్య జ్ఞాన సమాజం ఎంత లిబరల్ అండ్ డెమోక్రటిక్ యాటిట్యూడ్ అంటే, సాధారణంగా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా కానీ వాట్ ఎవర్ ది కాన్సెప్ట్ వీఆర్ సపోజ్ టు ప్రపోజ్, దానికి సంబంధించి కొంత పరిధి అనేటువంటిది, కొంత నిర్వచనం అనేటువంటిది మనం ఏర్పరచుకుంటాం. అఫీషియల్గా ఈ 200 సంవత్సరాల నేపథ్యంలో
దాదాపు 200 సంవత్సరాల దగ్గరకు చేరుతున్నాం. ఈ నేపథ్యంలో దివ్య జ్ఞానం అనేటువంటి దానికి మన దివ్య జ్ఞాన సమాజం అనేటువంటి ఒక స్టిపులేటెడ్ డెఫినేషన్ అంటూ ఏమి ఇవ్వలేదు అఫీషియల్గా. అయితే దివ్య జ్ఞాన సమాజం యొక్క లక్ష్యాలు అనేటువంటి ఆబ్జెక్టివ్స్ అనేటువంటి మటుకి చాలా స్పష్టంగా వ్యక్తం చేయటం జరిగింది. హౌ వీ హ్యావ్ టు డిఫైన్ థియాసఫీ అంటే మనం ఏదో లాటిన్ పదాలైనటువంటి దేవుడి యొక్క గురించినటువంటి జ్ఞానం అని మనం ఏదో డిఫైన్ చేసుకున్నాం. అఫీషియల్గా నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ ఆర్ ఎ సింగిల్ ఎపిసోడ్ విచ్ వీ హ్యావ్ టు కన్ఫైన్ ది డెఫినేషన్ ఆఫ్ థియాసఫీ. ఈ నేపథ్యంలో అసలు దివ్య జ్ఞాన సమాజంలో ద్వారా దివ్య జ్ఞాన సమాజంలో సభ్యుడిగా మనల్ని మనం ఎలా ఐడెంటిఫై అవుతాము అంటే, మనకు ఒక ప్రేరణాత్మకమైనటువంటి స్పష్టమైనటువంటి మార్గదర్శకం మేడం బ్లావెట్స్కీ గారు తన గోల్డెన్ స్టెప్స్ సువర్ణ సోపాలు పేరిట మనకు ఆవిడ ఖచ్చితంగా చెప్పారు. కేవలం ఒక వ్యవస్థాగతమైనటువంటి సంస్థ యొక్క నిర్వచనం కంటే దాంట్లో అసోసియేట్ అయినటువంటి మనం వ్యక్తిగతంగా అనుష్ఠించాల్సినటువంటి ధర్మాలే ఆవిడ మనకు ఉన్నటువంటి అర్హతలుగా ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యంగా పరిశుద్ధమైనటువంటి జీవనం. ఒక్కొక్క పదాన్ని మనం తీసుకున్నట్లయితే, నేను సాధారణంగా ఇందాకే మనవి చేసినట్లుగా ఏమన్నా మాట్లాడాలనుకుంటే వాస్తవంగా నేనేమనుకుంటానంటే, అద్దంలో నన్ను నేను చూసుకొని ఎక్కడ మరకలు ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే. అలా మాట్లాడినట్లయితే దివ్య జ్ఞానం సభ్యుడిగా మనల్ని మనం ఐడెంటిఫై కావాలంటే ది ఫస్ట్ క్వాలిఫికేషన్ టు బి వీ మస్ట్ బి వెరీ వెరీ పయస్ లైఫ్. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవన విధానం కలిగి ఉండాలి. వీటన్నింటికి మించి సాధారణంగా మనం తరగతి గదిలో పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థికి మేధోపరమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి సమాలోచన కలిగించేటువంటి అనేకమైనటువంటి విషయాల్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నట్లుగా, వాడిని ఇన్స్పైర్ చేస్తున్నట్లుగా ప్రయత్నం చేస్తాం. కానీ దివ్య జ్ఞాన సమాజంలో సభ్యుడు కావాలంటే మన జ్ఞానము, మన విజ్ఞానము, మనకు ఉన్నటువంటి సమాచార పరిధికి మించి మనస్సు అనేటువంటిది మర్మం లేని విధంగా ఉండాలి. సో అవర్ మైండ్ మస్ట్ బి వెరీ ప్యూర్ అండ్ వెరీ క్లియర్. వీటన్నింటికంటే ముఖ్యమైనటువంటిది స్పాంటేనియస్లీ ఆర్ బై ప్రాక్టీస్ ఆర్ బై స్పాంటేనియస్లీ we always be very very, ఇంకా చెప్పాలంటే నిర్మలమైనటువంటి హృదయం. పదాలు మనకు చాలా గంభీరంగా ఉన్న దాని అర్థాలు కనుక అన్వేషించినట్లయితే చాలా చాలా లోతుగా మనల్ని మనం అన్వేషించుకుంటే మనం దివ్య జ్ఞాన సమాజానికి సభ్యులుగా ఐడెంటిఫై అవటానికి ఇంకాస్త సాధన, శోధన, పరిశ్రమ వీటన్నింటికి మించి అనుష్ఠించడం అనేటువంటిది అవసరం అనిపిస్తుంది. పరిశుద్ధ జీవనం అనేటువంటిది, రెండవది మర్మం లేని మనస్సు అనేటువంటిది, మూడవది నిర్మల హృదయం అనేటువంటిది, వీటన్నింటికి మించి జిజ్ఞాస. ఎలాంటి జిజ్ఞాస ఉండాలన్నారంటే తీవ్రమైనటువంటి జిజ్ఞాస. ఇక్కడ ఈ పదాలు నేను ఇందాకే మనవి చేసినట్లుగా అద్దంలో చూసుకుంటున్నట్లు రిఫ్లెక్ట్ అవుతుంది. నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే నన్ను నేను సరిదిద్దుకోవటానికి తీవ్రమైన జిజ్ఞాస ఉన్నట్లయితే నిజంగా 4 వారాలు నేను మైసెల్ఫ్ వాజ్ నాట్ ఏబుల్ టు అటెండ్. ఏబుల్ అనేటువంటిది, నాట్ ఏబుల్ అనేటువంటి పెద్ద అబద్ధం. ఆ జిజ్ఞాస కనుక ఉన్నట్లయితే విధిగా మనం ఆ దివ్యజ్ఞాన సమాజం లెక్చర్స్ మిస్ అవుతున్నాం అనేటువంటి భావన ఉండేది. సో సత్య శోధన పట్ల, సత్య సాధన పట్ల తీవ్రమైనటువంటి జిజ్ఞాస కలిగి ఉన్నట్లయితే మనం దివ్యజ్ఞాన సభ్యుడిగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది మన 3 మేనిఫెస్టేషన్స్ లో 12 సూత్రాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనకు చరివిత చరణమే కాబట్టి వాటి లిస్ట్ చెప్పలేదు. మనకు ప్రధానంగా ఈ రోజున 21వ శతాబ్దిలో దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా ఐడెంటిఫై అవటానికి కానివ్వండి, దివ్యజ్ఞాన సమాజానికి కనెక్టెడ్ చేయటానికి కానీ మన 3
మేనిఫెస్టేషన్స్ లో మనకు చాలా ప్రపోజిషన్స్ లో చాలా క్లియర్ గా చెప్పినటువంటిది జాతి, మత, లింగ, కుల, వర్ణ వివక్షత లేనటువంటి విశ్వ మానవ సౌభ్రాతృత్వంతో అణు కేంద్రాన్ని ఏర్పాటు చేయటం. సో అంటే మన లక్ష్యం అనేటువంటి దానికి మించి మన యొక్క పవిత్రమైనటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది దివ్య జ్ఞాన సమాజ సభ్యుడిగా మనం సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి, మన రోల్ నిర్వహించడానికి అవకాశం ఉన్నది. ఈ రోజున ప్రపంచవంతంగా సర్వత్రా రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ తోటి అస్తిత్వ పోరాటాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆధిపత్యపు వివక్షతో కూడుకున్నటువంటి సమాజంలో దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనం ఐడెంటిఫై కావటానికి మనకి ఇచ్చినటువంటి బలమైన శక్తి ఇందాక మనం ప్రతిపాదించినటువంటి పరిశుద్ధమైన జీవనము, మర్మం లేనటువంటి మనస్సు, నిర్మలమైనటువంటి హృదయము, తీవ్ర జిజ్ఞాస కనుక ఉన్నట్లయితే జాతి, మత, లింగ, కుల వివక్షతకు అవకాశం లేనటువంటి ఒక విశ్వమానవ సౌభ్రాతృత్వపు పరిధిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి మనకు అర్హత ఉన్నది అని మనం భావించవచ్చు. ఇలా ఇఫ్ we wanted to identify ourselves as a follower of theosophical order, we must be acquainted with we must have to ascertain certain qualities which proposed by Madam Blavatsky. ఇక అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ఈ రోజున దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనకు కావాల్సినటువంటి అర్హత నిజంగా కేవలం విజ్ఞానం అనేటువంటిది. ఈ విజ్ఞానం అనేటువంటి దానికి రకరకాలైనటువంటి పరిధులను, రకరకాలైనటువంటి డైమెన్షన్స్ లో మన వాళ్ళు ఆవిష్కరించారు. విజ్ఞానం అని, సుజ్ఞానం అని, పరిజ్ఞానం అని, ఇట్లా రకరకాలుగా. ఇక్కడ అసలు మన విజ్ఞానం అనేటువంటిది కేవలం ఇన్ఫర్మేషన్ బేస్డ్ కాదు, సామరస్యపూర్వకమైనటువంటి సర్వ మతాల యొక్క ప్రాథమికమైనటువంటి లక్ష్యాలనేటువంటి వాటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ సర్వ మతాల్లో ఉన్నటువంటి సామరస్యపూర్వకమైనటువంటి విజ్ఞానాన్ని, సత్యాన్ని మనం అధ్యయనం చేయాలంటే మనకు కేవలం రిలీజియస్ స్టడీసే కాదు, తాత్విక పరమైనటువంటి విజ్ఞానం అనేటువంటిది, వీటన్నింటికి మించి ఫిజికల్ అంటే మ్యాటర్ ఓరియంటెడ్ సైన్స్ అనేటువంటిది కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి ది కంప్లీట్ మ్యాన్ అనేటువంటి వాడిగా మనం అవతరించడానికి దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనకు అవకాశం ఉన్నది. ఎప్పుడు ప్రొవైడెడ్ తత్వశాస్త్రాన్ని, మతాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని, ఈ మూడింటి మధ్య సమతౌల్యంతో కూడుకున్నటువంటి సాపేక్షపూరికమైనటువంటి రిలేటివ్ అండ్ కంపారిటివ్ ఈ అధ్యయనం గనక చేయగలిగినట్లయితే మనం పరిపూర్ణమైనటువంటి సత్యాన్వేషణలో, ముఖ్యంగా దివ్యజ్ఞాన సమాజం యొక్క భౌతికమైనటువంటి, నైతిక పరమైనటువంటి, ధార్మిక పరమైనటువంటి మౌలికమైనటువంటి లక్ష్యం ఏంటంటే సత్యం నాస్తి పరో ధర్మ. ఇది మనకు ఉపనిషత్తుల ఆధారంగా ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్నే మన దివ్యజ్ఞాన సమాజం మౌలిక లక్ష్యంగా స్వీకరించింది. సో సత్యాన్ని మించినటువంటి పరమధర్మం లేదు అనేటువంటిది. అయితే మనకు సత్యం పట్ల అంటే దాన్ని మనం తేలిక పరిభాషలో చెప్పాలంటే నిజం అని అనుకుంటాం. నిజం కంటే మనం ఎక్కువగా అబద్ధానికి ప్రాధాన్యత ఇస్తున్నామేమో అనిపిస్తుంది. ఎలాగంటే మనం అబద్ధం చెప్పడం ద్వారా నష్టం ఏం లేదు, కానీ నిజం చెప్పకపోవటం వలన సమాజానికి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మనలో చాలా మందిని కూడా బికాస్ ఆఫ్ సర్టెన్ లిమిటేషన్స్, మనకున్నటువంటి కొన్ని పరిధుల వలన, అది పలాయనవాదం కావచ్చు, లేకపోతే అవకాశవాదం కావచ్చు, ఏమైనా కానీ మనలో అత్యధిక మానవ జాతి దేనికి అలవాటు పడిపోయిందంటే అబద్ధం చెప్పడం అనేది అవతల పెట్టేసండి, నిజం చెప్పలేకపోవటం అనేటువంటి, నిజం చెప్పగలిగేటువంటి మానసిక నైతిక పరమైనటువంటి స్థైర్యం లేకపోవటం అనేటువంటిది. నిజానికి ఈ రోజున ప్రపంచం అంతా కూడా
అబద్ధం చుట్టూనే తిరుగుతుంది అనేటువంటి వాస్తవం మనం గమనిస్తే అర్థమవుతుంది. అది పరిపాలనా పరంగా కానీ, దౌత్య సంబంధాల్లో కానీ, ఎక్కడ చూసినా కానీ ఇన్ వార్ ది ట్రూత్ ఆల్వేస్ బి బరీడ్ అంటారు. యుద్ధంలో మొట్టమొదటిగా పాతి పెట్టబడేది ఏంటంటే సత్యం అనేటువంటి. ఈ రోజున మనం చూస్తున్నట్లయితే హమాస్ ఇజ్రాయెల్ యొక్క పోరాటం కానీ, లేకపోతే యుక్రెయిన్ రష్యా పోరాటంలో కానీ ఏం జరుగుతుంది అనేటువంటి ప్రపంచానికి తెలియదు. సో ఏదైనప్పటికీ కూడా అబద్ధం చెప్పటం అనేది, అబద్ధాలు ఆడటం అనేటువంటి, అదే మనకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అంటాడు, సత్యం చెప్పులు తడుక్కునే లోపు అసత్యం భూప్రదక్షిణం చేస్తుందని. సో ఏదేమైనప్పటికీ కూడా సత్యాన్ని నిర్భయంగా చెప్పగలగటం, ఈ ఒక్క మౌలికమైనటువంటి సూత్రాన్ని గనక మనం అనుష్ఠించగలిగినట్లయితే మనకు మించినటువంటి అదృష్టవంతుడు, మనకు మించినటువంటి ధైర్యవంతుడు, మనకు మించినటువంటి నిజాయితీపరుడు మరొకడు ఉండడేమన్నా. అబద్ధం ఆడకపోవటం కాదు, నిజం చెప్పగలగటం అనేటువంటిది, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి పరిస్థితులు లేవని మనం డొంక మార్గంలో వెళ్తూ ఉంటాం. కాబట్టి దివ్యజ్ఞాన సమాజం అనేటువంటిది కేవలం ఒక ధార్మిక పరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉన్నతికి సహకరించడమే కాదు, మన యొక్క భౌతిక పరమైనటువంటి, నైతిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి బాధ్యతను నిర్వహించడంలో కీలకమైనటువంటి మార్గదర్శి అని భావించవచ్చు మరి. కాబట్టి బీయింగ్ అసోసియేట్ విత్ థియోసాఫికల్ సొసైటీ, వీ మస్ట్ హ్యావ్ టు అడ్మిట్ దట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ టు స్పీక్ ట్రూత్ ఆల్వేస్. నిజాన్నే నిర్భయంగా మాట్లాడగలిగేటువంటి శక్తి సంపన్న కలిగినట్లయితే we feel pride of being associated with the Theosophical Society. ఇక దివ్యజ్ఞాన సమాజంలో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నటువంటి పదే పదే దాని దగ్గర చుట్టూ తిరుగుతూ ఉంటాం. అవ్యక్తమైనటువంటి ప్రకృతి ధర్మాలను, అంతర్గతంగా ఉన్నటువంటి మానవ శక్తులను పరిశోధించడం. నిజానికి మనిషి ఎంతో 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 ఊహకతీతమైనటువంటి విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని సాధించాడు. కానీ బట్ అన్ఫార్చునేట్లీ మనల్ని మనం తెలుసుకోవటంలో 100కి 100% ఫెయిల్ అయ్యామనేటువంటి మటుకు వాస్తవం. ఆ 100% కాకుండా ఏ కొంత శాతమో సక్సెస్ అయినటువంటి వాళ్ళు, తాను తెలుసుకోవటంలో కృతజ్ఞులైనటువంటి వాళ్ళే మన ముందు అవతరించినటువంటి గ్రేట్ మాస్టర్స్. సో కాబట్టి గ్రేట్ మాస్టర్స్ స్థాయికి మనం చేరలేకపోయినా, గ్రేట్ మాస్టర్స్ కి కనెక్ట్ కావటానికి మనం ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవ్యక్తమైనటువంటి ధర్మాల్ని, అవ్యక్తమైనటువంటి ప్రకృతి శక్తుల్ని, అంతర్గతంగా ఉన్నటువంటి మానసిక శక్తుల్ని, రెండింటిని కూడా తులనాత్మకంగా అధ్యయనం చేయాలంటే రియల్లీ ఇట్ ఈస్ ది పాత్. దివ్యజ్ఞాన సమాజం మాత్రమే దివ్యజ్ఞానం యొక్క సందేశాత్మకమైనటువంటి గురు పరంపరగా మనకు అందించినటువంటి విజ్ఞానాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అనేటువంటి అనివార్యం అనిపిస్తుంది. అప్పుడు మాత్రమే దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనల్ని మనం ఐడెంటిఫై అవటానికి ఏదో ఒక దశలో మనకున్నటువంటి అధ్యయన స్థాయిని బట్టి, మనకున్నటువంటి అనుష్ఠాన స్థాయిని బట్టి, మనకు అవగతమైనటువంటి స్థాయిని బట్టి, మనం అవలోకనం చేసుకున్నటువంటి స్థాయిని బట్టి దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనకు పెద్దలు, మిత్రులందరికీ కూడా, సోదరులు సోదరు మనందరికీ కూడా తెలిసినటువంటిది. ఈ దివ్యజ్ఞాన సమాజంలో మన స్టేజెస్ కూడా గురు పరంపర మనకు చాలా క్లారిటీగా నిర్దేశించారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఇది యోగ పరంగా, సాధనా పరంగా మనం సాధించేటువంటిది. అది ఆధ్యాత్మిక పరంగా మనం భావిస్తే, లౌకిక పరంగా, సామాజిక పరంగా నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది దివ్యజ్ఞాన సమాజం ఆధ్యాత్మిక పరమైనటువంటి, ధార్మిక పరమైనటువంటి పరిపూర్ణత కంటే కూడా సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటి మనోవికాసపూరితమైనటువంటి నైతిక పరమైనటువంటి వ్యక్తిత్వాన్ని రూపకల్పన చేయటంలో దివ్యజ్ఞాన సమాజం మనకు ఉపకరిస్తుందని, దివ్యజ్ఞాన సమాజం యొక్క మార్గదర్శకమైనటువంటి నియమావళి మనల్ని ప్రభావితం చేస్తుందని మటుకు నేను విశ్వసిస్తుంటాను. అయితే అసలు ఈ దివ్యజ్ఞాన సమాజం అనేటువంటిది అవతరించటానికి కారణాలు ఏమిటి? ఇది చాలా మంది చాలాసార్లు అధ్యయనం చేశారు. ఆహార అన్వేషణ స్థాయి నుంచి ఆహార ఉత్పత్తి స్థాయికి ఎదిగినటువంటి మనిషి స్థిర జీవనం నుంచి సామాజిక జీవనం వైపు మరలాడు. ఆ తర్వాత వీడికి సమాజాన్ని నియంత్రణ చేయటం కోసం కొన్ని
నియంత్రణా శక్తులు అవసరం అని భావించాడు. ఆ నియంత్రణా శక్తులు అవసరం అని భావించిన తరుణంలోనే అబ్సల్యూట్ నియంతగా, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి మనల్ని నడిపేటువంటి వాడు, మనల్ని శాసించేటువంటి వాడైనటువంటి దేవుడు అనేటువంటి వాడిని సృష్టించుకున్నాడు. అయితే ఆ దేవుణ్ణి ఆధారంగా తీసుకున్నటువంటి మానవుడు కొన్ని మత సిద్ధాంతాలు అనేటువంటి ప్రతిపాదించి సమాజాన్ని ఒక రకంగా చెప్పాలంటే కన్ఫ్యూజన్ కి దారి తీయడం జరిగింది. ఆ మతం పేరిట జరుగుతున్నటువంటి ఆ కన్ఫ్యూజన్ అనేటువంటి దాన్ని నివారించడం కోసమే కేవలం దేవుడు మతం అనేటువంటిది కాకుండా సమాజానికి మూలమైనటువంటి వ్యక్తులు అనేటువంటి వాళ్ళు, తర్వాత సంఘటితత్వం అనేటువంటిది చాలా అవసరం అనేటువంటి భౌతిక పరమైనటువంటి నైతిక పరమైనటువంటి బాధ్యతతోటి దివ్యజ్ఞాన సమాజం అనేటువంటి అవతరించడం జరిగినట్లుగా నేను వ్యక్తిగతంగా భావిస్తాను. నిజంగా చెప్పాలంటే దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడిగా మనకు ఒక క్రియాశీలమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనకు అందిస్తుంది. ది సీక్రెట్ డాక్టరీన్ అర్థమైనా అర్థం కాకపోయినా, ది ఐసిస్ అని వీళ్ళు అర్థమైనా అర్థం కాకపోయినా, కీ టు థియాసఫీ అనేటువంటి మనలో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని, అంటే సంపూర్ణమైనటువంటి పారమార్థిక జ్ఞానాన్ని అందుకోవటానికి ది సీక్రెట్ డాక్టరీన్ కానివ్వండి, ఐసిస్ అని వీళ్ళు కానీ మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే దాదాపు 200 సంవత్సరాల క్రితమే ఒక నిర్దిష్టమైనటువంటి పరిధితో కూడుకున్నటువంటి, ఒక నిర్దిష్టమైనటువంటి నిర్వచనంతో కూడుకున్నటువంటి అనేకమైనటువంటి డివైన్ వర్డ్స్ అనేటువంటి, ఒక రకంగా చెప్పాలంటే బిబ్లియోగ్రఫీ అంటారు. సో పారిభాషిక పదాలు అనేటువంటి వాటిని సృష్టించి మేడం బ్లాబెట్స్ కి మనకు అందించడం జరిగింది. ఆవిడ తను రాసినట్లుగా చెప్పలేదు. దివ్య పురుషుల యొక్క ముఖత తాను విన్నటువంటి అనేక ప్రేరణాంశాలని ఆవిడ కాగితం మీద పెట్టినట్టుగా చెప్పుకున్నారన్నమాట. ఈ క్రియాశీలమైనటువంటి వ్యక్తిత్వాన్ని రూపకల్పన చేయడానికి నాకైతే నేను వ్యక్తిగతంగా భావించేటువంటిది యాజ్ ఏ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ది ఫాలోయర్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ, థియోసాఫికల్ ఆర్డర్, కీ టు థియాసఫీ అనేటువంటి అనేకమైనటువంటి నైతిక పరమైన, సామాజిక పరమైనటువంటి, భౌతిక పరమైనటువంటి, వీటన్నింటికి మించి కొంతవరకు ధార్మిక పరమైన, ఆధ్యాత్మిక పరమైన విజ్ఞానాన్ని అందించటంలో మనకు మానవుగా క్రియాశీల వ్యక్తిత్వం, అంటే ఒక పాజిటివ్ నేచర్ కలిగినటువంటి మూర్తిమత్వం, ఆ ఇండివిజువాలిటీ అనేటువంటి పర్సనాలిటీ డెవలప్ అవడానికి దివ్యజ్ఞాన సమాజం అనేటువంటి లిటరేచర్ మనకు ఉపయోగపడుతుంది. ఆ రకంగా వీ మే ఫీల్ ప్రైడ్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ముఖ్యంగా లెడ్బీటర్ రాసినటువంటి ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్, ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనేక మంది రాశారు. లెడ్బీటర్ రాసినటువంటి పుస్తకం మనం చదువుతున్నట్లయితే నిజంగా ఒక రకంగా మనసుకి బలవర్ధకమైనటువంటి ఔషధంగా మనకు ఉపయోగపడుతుంది. దివ్య పురుషులతోటి మనం కనెక్ట్ కావటానికి మనకు ఉన్నటువంటి అర్హత, మనం చేరాల్సినటువంటి వివిధ దశల గురించి అధ్యయనం చేయటానికి, విశ్లేషించడానికి ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనేటువంటి మనకు చాలా చాలా సహకారిగా ఉంటుందన్నమాట. ఏది అయినప్పటికీ కూడా దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనల్ని మనం ఐడెంటిఫై కావటానికి ప్రాథమికమైనటువంటి అర్హత నిష్కళంకమైనటువంటి ప్రేమతత్వం అనేటువంటి, నిస్వార్థపూరితమైనటువంటి మూర్తిమత్వం అనేటువంటి. ఎందుకు దీనికి కావాల్సింది? మానవులు అనేటువంటి వాళ్ళు సహధర్ములు అనేటువంటి భావన థియోసాఫికల్ సొసైటీ ప్రతిపాదించింది. ఒకవేళ ఆ సహధర్ములు కాకపోయినట్లయితే జాతి, మత, లింగ, కుల, వర్గ వివక్షత లేకుండా విశ్వమానవ సౌభ్రాతృత్వానికి మనం ప్రయత్నం చేయాలని చెప్తుంది. అట్లాగే స్వచ్ఛమైనటువంటి మనసు, నిష్పాక్షికమైన దృష్టి, ఇవి ఉన్నప్పుడు మాత్రమే వీ మే బి ఎలిజిబుల్ టు ఐడెంటిఫై యాజ్ అన్ అసోసియేటెడ్ మెంబర్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ. మరొక ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా నాకు తెలిసింది మాత్రమే సర్వోన్నతమైన సత్యం అనేటువంటి పిడివాదం కరెక్ట్ కాదు. జ్ఞానం అనేటువంటిది అందరి సొత్తు, అందరూ అన్వేషించి శోధించి సాధించటమే కాకుండా దాన్ని తన జీవిత పరమార్థంగా ఉపయోగించుకునేటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఉందనేది మనకు ఉండాలి. వీటన్నింటికంటే ముఖ్యమైనటువంటి తార్కిక పరమైనటువంటి ప్రజ్ఞ. సో ఫర్ ఎవ్రీ యాక్షన్ ఫాలోస్ ఇట్స్ ఓన్ రియాక్షన్ అని మనకు న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్, న్యూటన్ లా ఆఫ్ మనకు న్యూటన్ లా ఆఫ్ అట్రాక్షన్ కదండి.
రఘురామ్ గారు మ్యూట్ లో ఉన్నారు. న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ కదా, న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఇప్పుడు దీంట్లో ఈవేళ మన దివ్యజ్ఞాన సభ్యులుగా చెప్పేది ఏంటంటే తార్కిక ప్రజ్ఞ. వీ హ్యావ్ టు హ్యాబిట్యుయేట్ అవర్ సెల్స్ విత్ లాజికల్ సెన్స్ ఆఫ్ స్టడీ అండ్ అబ్జర్వేషన్. అది లేకపోయినట్లయితే అసలు దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా అంటే కార్యకారణ సంబంధాన్ని హేతుబద్ధంగా ఆవిష్కరించేటువంటి జ్ఞానం మనం అలవర్చుకోవటం కోసం, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం దివ్యజ్ఞాన సభ్యుడిగా ఐడెంటిఫై కావటానికి ఒక రకంగా చెప్పాలంటే ఇది చిన్నప్పుడు మనం ఆల్ఫాబెట్స్ రాసేటప్పుడు, అచ్చులు అల్లులు రాసేటప్పుడు కాపీ రైటింగ్ అనేటువంటి ఉండేది. కాపీ రైటింగ్ డిఫరెంట్ స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ఏమైనా క్యాపిటల్ లెటర్స్, తర్వాత స్మాల్ లెటర్స్, ఇట్లాగా 4 దశల్లో మనకు బాల్యంలో ప్రయత్నం చేసాం. అట్లాగే దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడిగా మనం పరిపూర్ణమైనటువంటి సభ్యుడిగా, కంప్లీట్ మెంబర్గా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలంటే మొదటగా మనకు ఉండాల్సినటువంటి మానవులంతా సహధర్ములు అనేటువంటి గుర్తించడం, స్వచ్ఛమైనటువంటి మనసు కలిగి ఉండటం, నిష్పాక్షికమైనటువంటి దృష్టి కలిగి ఉండటం, జ్ఞానం అందరి సొత్తు, అందరికీ ఎలిజిబిలిటీ ఉందనేది గుర్తించడం, తార్కిక ప్రజ్ఞ కలిగి ఉండటం. ఇక అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దివ్యజ్ఞాన సమాజం ఒక చాలా సగర్వంగా మనల్ని మనం గుండె మీద చేసుకొని మనల్ని మనం చాలా గౌరవప్రదంగా ఇంట్రడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం ఏంటంటే కేవలం మానవుడు జీవితానికి పరిపూర్ణత చెందటానికి ఆవశ్యకమైనటువంటి ధార్మిక పరమైన, ఆధ్యాత్మిక పరమైనటువంటి విజ్ఞానమే కాదు, భౌతిక పరమైనటువంటి బాధ్యత. ఒక్క మాటలో చెప్పాలంటే ఇహం కాదని పరం బోధించదు. సో సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అని తర్వాత మనకు రామకృష్ణ పరమహంస గారు చెప్పారని మనం చెప్తాం. అది మన మౌలికమైనటువంటి పునాదుల్లోనే దివ్యజ్ఞాన సమాజం పారలౌకిక చింతన అనేటువంటిది, ఇహపర రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయటం అనేటువంటిది. అందుకనే దివ్యజ్ఞాన సమాజంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి దివ్య పురుషులు కానివ్వండి, గ్రేట్ టీచర్స్, మాస్టర్స్ కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా ధార్మికత అనే పేరుతో, ఆధ్యాత్మికత అనే పేరుతో సమాజానికి దూరంగా లేరు. సమాజానికి దగ్గరగా ఉండే తమ సామాజిక బాధ్యత నిర్వహించారు. ముఖ్యంగా అనిబిసెంట్ లాంటి వాళ్ళు ఆనాటి పౌర ఉద్యమాల్లో, స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనటం జరిగింది. కారణం ఏంటంటే వ్యక్తికి జరిగేటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించడం కూడా సమాజంలో బాధ్యుడిగా మన లక్షణం అని సువర్ణ సోపానంలో మేడం బ్లావెట్స్కి చెప్పారు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది మతాభిమాన రాహిత్యం. మన మతాన్ని మనం ప్రేమించడమే కరెక్టే, కానీ మన మతం ఏంటి? అసలు విశ్వజనీయమైనటువంటి సమానత్వ భావన కలిగినటువంటి మానవతావాదం. కాబట్టి మతాభిమాన రాహిత్యంతో ధర్మ నిరపేక్షత, అంటే అబ్సల్యూట్లీ కన్ఫైన్డ్ టు ది ధర్మ. ఇక చాలా ముఖ్యంగా మనం దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనం అలవర్చుకోవాల్సినటువంటి లక్షణం ఏంటంటే అసలు సృష్టిలో దేనికి స్థిరత్వం లేదు. ది ఎంటైర్ యూనివర్స్ బేస్డ్ ఆన్ డ్యూయాలిటీ. ప్రేమ, పగ, సుఖం, దుఃఖం, అనురాగం, ద్వేషం, ఇట్లాగా చలి, వేడి, ఇట్లా రకరకాలుగా ప్రకృతిలో అసలు ద్వంద్వత్వం, డైవర్సిటీ అనేటువంటి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే సాటి మనిషితోటి, సొసైటీ తోటి ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నైతిక పరమైన, సామాజిక పరమైనటువంటి ధర్మ సూక్ష్మాల్ని దివ్యజ్ఞాన సమాజం ప్రతిపాదించింది. వాటిని మనం అనుష్ఠించగలిగితే అవర్ లైఫ్ ఆల్వేస్ బి బ్లిస్ఫుల్. ఇక ఈ సృష్టి పరిణామాత్మకమైనటువంటి దాన్ని మనం గమనిస్తే, మనం దాన్ని అప్లై చేస్తూ మన వాళ్ళు దశావతారానికి ప్రతిపాదించారు. అయితే దానికి దివ్యజ్ఞాన సమాజం ఏమి ఆటంకం అనేది ఏం చెప్పలేదు. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవటానికి ముఖ్యమైనటువంటి లక్షణం, చాలా ముఖ్యమైనటువంటిది. ఇందాక మనం గోల్డెన్
సువర్ణ సోపానాల్లో చెప్పుకున్నటువంటిది పవిత్రమైనటువంటి జీవితం. ఈ పవిత్రమైనటువంటి జీవితంకి గీటురాయి ఏమిటి? పవిత్రత అనేటువంటి పదానికి అసలు నిర్వచనం ఏమిటి? పవిత్రత అనేటువంటి దాన్ని మనం ఎలా డిఫైన్ చేయగలం? దానికి మనకు వైదిక్ లిటరేచర్లో రకరకాలుగా ప్రతిపాదించడం జరిగింది. పవిత్రత అనేటువంటిది కేవలం మనసు పరమైనటువంటిదా, భౌతిక పరమైనటువంటిదా, విశ్వజనీయమైనటువంటిదా, పరిమితమైనటువంటిదా అనేటువంటిది. సో ఈ పవిత్రత అనేటువంటిది మనస వాచ కర్మణ పవిత్రత అనేటువంటిది కేవలం మాటల్లోనే కాదు, ఆచరణలో కాదు, సహజ సిద్ధంగా మనలో ఆ పయస్ హోలీ లైవ్లీహుడ్ అంటే జీవన విధానం అనేటువంటి ఉండాలి అనేటువంటిది. మరొకటి, దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే, ఇప్పుడు మనం దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందంటే, ఆత్మవంచనకు తావు లేనటువంటి సమన్వయ మార్గం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట కూడా నన్ను నేను అన్వయింపజేసుకుంటూనే మాట్లాడతానండి. అర్థంలో చూసుకుంటూ నా లోపాలు ఎక్కడున్నాయి అనేటువంటిది నేను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశంగా భావించి మాత్రమే. సాధారణంగా మనము అంటే ఇక్కడ నేను అన్నమాట. జీవితంలో చాలా దశల్లో పలాయనవాదము లేకపోతే పలాయనవాదమే అనొచ్చు ఒక రకంగా చెప్పాలండి. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమస్య తల ఎత్తినప్పుడు అది సమన్వయ మార్గం అనే భావంతో, ఎవరి హృదయాల్ని నొప్పించకూడదనే ఉద్దేశంతో మనం ఎంతసేపు కూడా ఒక రకంగా ఎస్కేపిజం అనేటువంటి అనుసరిస్తాం. ఇక్కడ మేడం బ్లావెట్స్కీ గారు తన యొక్క కీ టు థియాసఫీలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, జీవితంలో ప్రతి దశలో కూడా we may have to adopt the adjustability. ఆ అడ్జస్టబిలిటీ అనేటువంటిది ఆత్మవంచనకు అవకాశం లేనటువంటి సమన్వయ మార్గాన్ని అనుసరించాలని చెప్పడం జరిగిందన్నమాట. ఈ రకంగా చూసినట్లయితే దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మన పైన అనేకమైనటువంటి బాధ్యతలు అనేటువంటివి, అనేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ అనేటువంటి ఉన్నట్లుగా మనం భావించాలి. ఇంకొక ఖచ్చితమైనటువంటి లక్షణం ఏంటంటే, దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనల్ని మనం ఐడెంటిఫై అవ్వటానికి చాలా క్లారిటీగా చెప్పాలంటే, అసలు ఏ ఇజం కూడా అంతిమం కాదు. మనం అనుకునేటువంటి ఇజాలు అనేటువంటివి ఎప్పుడు కూడా నిజాలుగా, అంతిమ నిజాలుగా, ఫైనల్ ట్రూత్స్ గా మనం చెప్పడానికి వీల్లేదు. సర్వోన్నతమైనటువంటి సత్యం ఒకటి మాత్రమే ఉంది. ఆ సత్యం ఏంటంటే, దానికి రకరకాల పేర్లు రకరకాలుగా చెప్పుకున్నారు. సత్యాన్ని కొంతమంది ధర్మంగా చెప్పారు, కొంతమంది ఏమన్నా దేవుడిగా చెప్పుకున్నారు. ఏది చెప్పినా కానీ జీవితంలో ఏ ఇజానికి కూడా అల్టిమేట్ ఇది మాత్రమే ఇజం అని చెప్పడానికి వీల్లేదు. ఆ ఇజం అని ఎప్పుడైతే మనం కన్ఫైన్ అయ్యామో మనలో పిడివాదం అనేటువంటిది బయలుదేరినట్టే. ఇందాక మనవి చేసుకున్నట్లుగా అవ్యక్తమగు ప్రకృతి ధర్మాలను, అంతర్గత శక్తులను పరిశోధించడం అన్నాం. అంతర్గత శక్తులు అంటే నిజంగా మధ్యలో మనం దాన్ని డివేట్ అయ్యాం. మనల్ని మనం తెలుసుకోవడానికి మించినటువంటి సర్వోన్నతమైనటువంటి సత్యం లేదు. దురదృష్టవశాత్తు మనల్ని మనం ఆవిష్కరించుకోవడానికి బదులుగా అన్నింటి గురించి మనం అధ్యయనం చేయగలం, అన్నింటి గురించి నిర్వచనాలు చెప్పగలం, అన్నింటి గురించి మనం కొన్ని అభిప్రాయాల్ని ఫ్లోట్ చేయగలం. కానీ అంతర్గతమైనటువంటి మనలో ఉన్నటువంటి శక్తులు, అవ్యక్తమైనటువంటి ప్రకృతి శక్తులు, ప్రపంచంలో ఈనాటికి అర్థం కానటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సాధారణంగా మనం అతి ప్రాథమిక స్థాయిలోని ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనకు బాడీలో అపెండిక్స్ ఎందుకు వస్తుంది, అపెండిక్స్ యొక్క అవసరం ఏంటి, దాని యొక్క అర్థం తెలియదు శాస్త్రవేత్తలు. అలాగే రకరకాలుగా ఈ రోజున
రకరకాలైనటువంటి జబ్బులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఆ జబ్బులకు మూల కారణాలు కానీ వాటికి పరిష్కార మార్గాలు కానీ ఏం తెలియదు. హోమియోపతి మనకు చెప్పేటువంటి ట్రయల్ అండ్ ఎర్రర్ అనేటువంటిది. ఇప్పుడు ఆంగ్ల విజ్ఞానం కూడా ది అలోపతిక్ మెడికేషన్ ఈజ్ ఆల్సో బికమ్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్. అది మనం ప్రత్యక్షంగా గత 3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ప్రకృతిలో వస్తున్నటువంటి పాండమిక్ సిచ్యుయేషన్, కరోనా వైరస్ పేరిట రకరకాల మ్యూటేషన్స్ పేరుతో వాటికి ఏదో నామకరణాలు అయితే చేశారు, కానీ వాటికి నిర్దిష్టమైనటువంటి జబ్బును సూచించడంలో ఇప్పటి వరకు శాస్త్ర విజ్ఞానం అనేటువంటి సక్సెస్ కాల. తీసుకునేటువంటి వ్యాక్సిన్ వలన అనేక మందికి న్యూరలాజికల్ గా కార్డియోవాస్కులర్ జబ్బుల వలన చనిపోతున్నారని, కాదు అని కొంతమంది. ఇట్లాగా ఏది శాస్త్ర విజ్ఞానం ఇంత పెరిగినా కానీ భౌతిక విజ్ఞానం సత్యాన్ని ఆవిష్కరించడంలో మనం సఫలీకృతం కావట్లేదు. ఇక దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా మనల్ని మనం ఫోకస్ చేసుకోవటానికి మనకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మరొక రక్షణ ఏంటంటే, చాలా చాలా ముఖ్యమైనటువంటిది, ఎంత చెప్పినా ఏ పాయింట్స్ అయినా ఆ 3 పాయింట్సే. జాతి, మత, కుల, లింగ, వర్ణ వివక్షత లేనటువంటి విశ్వమానవ సౌభ్రాతృత్వం. దానికనేదే పరహిత భావన, కర్తవ్య నిష్ట, ధర్మనిష్ఠులు. నాకు తెలిసినంత వరకు దివ్యజ్ఞాన సమాజంలో అత్యున్నత స్థితికి మనం చేరినా చేరకపోయినా కానీ మనలో ఒక కనెక్టివిటీ పాయింట్ మటుకు ఉన్నది. అదేంటంటే, ఏదో ఒక రకంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిమితమైనటువంటి సంఖ్య ఎవరైనా కానీ దివ్యజ్ఞాన సమాజంలో ఏదో ఒక బలమైన ఫోర్స్ వాళ్ళని దివ్యజ్ఞాన సమాజం వైపు నడిపించింది. ఏంటంటే, ఒక సోషల్ కమిట్మెంట్ అనేది. ఒక టీచర్గా కానీ, ఒక లాయర్గా కానీ, ఒక డాక్టర్గా కానీ, ఒక సోషల్ యాక్టివిస్ట్ కానీ, ఎవరైనా కానీ తమ పరిధిలో సమాజానికి ఏదో ఒక రకమైనటువంటి సర్వీస్ చేయాలి, లేకపోతే సమాజం పట్ల ఒక రకమైనటువంటి బాధ్యతగా ఇంటరాక్ట్ అయ్యేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడే దివ్యజ్ఞాన సమాజం మెట్లు ఎక్కగలడు తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరికి కూడా అర్హత ఉన్నదిగా భావించడానికి మన వ్యక్తిగత జీవితంలో ఒక పరిధిని విశ్లేషిస్తే వ్యక్తుల్ని మనకు అర్థం అవుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది దివ్యజ్ఞాన సమాజం. వెంకటేశ్వరరావు గారు, ఇంకొక నిమిషంలో అయిపోతుంది. మళ్ళీ జూమ్ ఓపెన్ చేద్దాం అందరం. ఒక నిమిషం ఉంది. అలాగే, రైట్, ఇది ఆపేద్దామండి. 1 మినిట్ చెప్పండి. ఇక్కడ మనం సాధారణంగా వైదిక ఆచారాల్లో కానీ ఇతర మత ఆచారాల్లో కానీ రోజా పాటించడం అని, లేకపోతే పవిత్ర మాసంలో ఉపవాసాలు అనేటువంటివి, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి పేరిట ఉపవాసాలు పాటిస్తున్నాం. ఈ ఉపవాసాలు అనేటువంటివి కాదు, సత్యనిష్ట కలిగి ఉండటమే మన దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా అర్హత. ఆ సత్యనిష్ట ద్వారా తనకు తాను వ్యక్తిగతంగా చైతన్యవంతుడు అవటానికి, సమాజానికి తాను కనెక్ట్ కావటానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం భావించినట్లయితే వీఆర్ ప్రౌడ్లీ బి అసోసియేటెడ్ విత్ ది థియోసాఫికల్ సొసైటీ. ఇక అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది మోక్షం అనేటువంటిది, పునర్జన్మ అనేటువంటిది. ఈ మోక్షము పునర్జన్మ అనేటువంటి వాటి గురించి దివ్యజ్ఞాన సమాజం ఏం మాట్లాడింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడతాం.